హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం కుంభమేళా అంటే ఏంటి, అసలు ఎందుకు జరుపుకుంటారు, దాని వెనకాల ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో కుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి సాధారణ కుంభమేళ జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి అర్ధ కుంభమేళ హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పూర్ణ కుంభమేళ ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ లో జరుగుతుంది. ఇంతకు ముందు 2013లో పూర్ణ కుంభమేళను నిర్వహించారు. మళ్ళీ ఇప్పుడు 13 జనవరి 2025 నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు ఈ మహా కుంభమేళను జరుపుతారు. ఈసారి వచ్చింది పూర్ణ కుంభమేళ కాదు, మహాకుంభమేళ. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచి కుంభ స్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యతలేంటి, కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. కుంభమేళని ఎవరు ప్రారంభించారంటే, కుంభమేళ స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు గారు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుండి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ గారి దగ్గర నుండి కొన్ని ఆధారాలు చూడొచ్చు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నానం చేయడం ద్వారా మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి కుంభ స్నానం చేసి వెళ్తారు. మన హిందూ పురాణాల్లో అన్నిటిలో ఈ మహా కుంభమేళ గురించి ప్రస్తావన కనిపిస్తోంది. భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో అసలు ఈ కుంభమేళంతా ఎప్పటి నుండి, దేని వల్ల మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దాన్ని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించుకోవడానికి క్షీరసాగర మదనాన్ని పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసుల సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే కుండ కనపడగానే గొడవ మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళు అంటే మన దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరాటం జరుగుతోంది. హిందూ గ్రంథం ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు అమృత కుంభాన్ని తీసుకొని రాక్షసుల దృష్టి మళ్లించే ప్రయత్నంలో కొన్ని అమృత బిందువులు నేలపై పడ్డాయి. ఆ ప్రదేశాలే హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్, ప్రయాగ్రాజ్ అని చెప్తారు. మొత్తం 4 కుంభమేళాలు ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహా కుంభమేళ. కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు జరుగుతోంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్ లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలు 144 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ్రాజ్ లో వివిధ ప్రాంతాల్లో మహా కుంభమేళను నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం 2025లో జరుగుతుంది మహాకుంభమేళ. దాదాపు ఇప్పటికే కొన్ని కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. మనం ఉన్నప్పుడు ఈ మహాకుంభమేళ రావడం మన అదృష్టం. మళ్ళీ ఈ మహాకుంభమేళ రావాలంటే 144 సంవత్సరాల తర్వాతే. అందుకే వీలైతే ఎవరు మిస్ చేసుకోకుండా వెళ్ళిరండి. అనేక మంది హిందువులు గంగా నది వద్ద చేరుకొని వేడుకనే ఈ కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతోంది. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకి ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళను నిర్వహించబడుతుంది. అదే విధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి 144 సంవత్సరాలకు మహాకుంభమేళ జరుగుతోంది. అంటే దేవతలోకంలో ప్రతి 12 ఏళ్లకి ఒకసారి. ఫిబ్రవరి 26, 2025 వరకు ఈ కుంభమేళ జరుగుతోంది. లాస్ట్ తేదీ అదే. మనం ఉన్నప్పుడు ఈ మహా కుంభమేళ రావడం మన అదృష్టం. నాకు తెలిసింది తెలుసుకుంది చెప్పాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమంది కుంభమేళకు వెళ్తున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.